ఓ పక్కన అమెరికాలో సంచలనాలు సృష్టిస్తున్నటువంటి ఎలన్ మాస్క్ మీదన ఇప్పుడు కెనడా కంప్లైంట్ చేయడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుతో గురుగా ఉన్నటువంటి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తాజాగా డోజ్ సారదైనటువంటి మస్క్ మీద చర్యలకు ఉపక్రమించేసింది ఏకంగా. ఈ మేరకు విదేశీ ప్రభుత్వంతో కలిసి కెనడా సార్వభౌమత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ హౌస్ ఆఫ్ కామన్స్లో ఓ పిటిషన్ దాఖలైంది. దీంతో మస్క్ కెనడా పౌరసత్వాన్ని పాస్పోర్ట్ రద్దు చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించింది. ఇప్పటికే పిటిషన్ మీద 2,95,000 మంది కెనడా పౌరులు సంతకాలు చేశారు. ప్రధాని జస్టిన్ ట్రూడోను ఉద్దేశించిన ఈ పిటిషన్ జూన్ 20 వరకు ఓపెన్గా ఉంటుంది. రచయిత క్యూలియా రీడ్, ఎన్డీపీ పార్లమెంట్ సభ్యుడు చార్లే అంగుస్ దీన్ని తయారు చేశారు. కెనడా జాతీయ ప్రయోజనాలు దెబ్బతీసేలా మస్క్ చర్యలు ఉన్నాయని దారులు ఆరోపించారు. ప్రస్తుతం మస్క్ విదేశీ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు, కెనడా సార్వభౌమత్వం మీద దాడికి యత్నించారు అని ఆ పిటిషన్లో ఆరోపించారు. ఈ పిటిషన్ మీద మస్క్ స్పందించారు. కెనడా నిజమైన దేశం కాదని ఎక్స్లో పోస్ట్ చేసి ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశారు. తమ దేశ పౌరుడు ఏదైనా మోసానికి పాల్పడిన ఇమిగ్రేషన్ శాఖ తప్పుడు సమాచారం తెలియజేసిన పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం కెనడా ప్రభుత్వానికి ఉంది. టెస్లా సీఈఓ ఎలన్ మాస్క్కి ఇప్పుడు దక్షిణాఫ్రికా పౌరసత్వం ఉంది. అక్కడే ఆయన జన్మించారు. 1989 వాళ్ళ కుటుంబం కెనడాకి వలస రావడంతో అక్కడ సిటిజన్షిప్ వచ్చింది. ఆ తర్వాత 2002లో అమెరికా సిటిజన్షిప్ తీసుకున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి అమెరికా కెనడాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ పౌరసత్వాన్ని రద్దు చేసేటటువంటి ఎత్తుగడ అన్నది డిఫరెంట్ అనమాట.